హాయ్ అండి అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. Welcome to our channel, PuriTalks. చూడండి, ఇది క్యాప్తో చేస్తున్నాను. ఇది డాలర్ ట్రీలో తీసుకున్నామండి నేను మా బాబు బర్త్డే అప్పుడు. సో సింపుల్గా ఇలా నా దగ్గర ఆల్రెడీ గార్లెండ్స్ ఉన్నాయి కదా, నేను ఇండియా నుంచే తెప్పించానండి. అలా పుష్పిన్స్ యూజ్ చేశాను. అంటే ఈజీగానే అయిపోతుంది, కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంటుంది క్యాప్. మనము దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అలా రౌండ్గా చుట్టి పెట్టేయడమే. లాస్ట్ ఎడ్జ్లో మనకి కొంచెం దారంతో పెట్టి ఉంటుందండి, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనము అంటే లూజ్ అవ్వకుండా లాస్ట్లో పెట్టండి. నేను చూపిస్తున్న విధంగా అలాగే రెండో దండను కూడా పెట్టండి. మనకి యూఎస్లో ఉంటే చాలా వరకు ఫ్లవర్స్ అవైలబిలిటీ ఉండదండి. కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. మనకు కావాల్సిన ఫ్లవర్స్ మనం డెకార్ చేసుకోగలిగేటట్టుగా. సో అప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి. సో చూడండి, నేను ఇంకో పుష్పిన్ పెడుతున్నాను. సో అలా ఈజీగా అయిపోతుంది, మనకి క్విక్గా కూడా అయిపోతుందండి. చూడండి, కావాలి అంటే కనుక మనము అంటే ఇంకొంచెం అంటే రౌండ్గా మనకి ఇంకా స్ప్రెడ్ అవ్వాలి అలా అనుకుంటే ఇంకో దండ పెట్టుకోవాలి. చూడండి, అమ్మవారి ఫేస్ నేను తీసుకున్నాను. దానికి మనము వైర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, లేదు అంటే థ్రెడ్ అయినా తీసుకోండి. కొంచెం కట్టడం కొంచెం మీకు కష్టమవుతుంది, ఇదైతే కనుక ఈజీగా అయిపోతుంది మీకు. చూడండి, ఆ వైర్ని నేను అలా చుట్టాను, రెండు వైపులను అలా చుట్టి, అంటే నాకు ఎంతైతే అక్కడ పడుతుంది ఫేస్కి వెనకాల సపోర్ట్కి ఎంత పడుతుంది అనేది ఆ లెంత్ చూసుకొని నేను అలా మోల్డ్ చేసుకున్నానండి. చూడండి, పోగులు పెట్టాను. పోగులు పెట్టిన తర్వాత అమ్మవారిని పక్కన పెట్టి మనం ఫస్ట్ అంటే మనం ఏమేమి వేద్దాం అనుకున్నామో ఆ చైన్స్ వేయండి. చైన్స్ వేసిన తర్వాత వెనకాల వైర్లతో అంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా, మరీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి నేను అలా అడ్జస్ట్ చేసుకొని వైర్లతో పైన టై చేసుకున్నానండి. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకొని పోగుల్ని అలా పెట్టుకున్న. ఫ్లవర్స్ చూడండి క్రాస్గా వచ్చినట్టు ఒక ఆర్డర్లో వచ్చాయి కదా, మామూలుగా మనం రౌండ్గా పెట్టుకుంటాము, ఇలా పెట్టుకోవడం వల్ల క్రాస్గా వచ్చాయి. చూడండి, పాపిడి చైన్ లాగా అమ్మవారికి చెవి పోగు పెట్టానండి. చూడండి, అమ్మవారు ఎంత బాగున్నారో, చాలా ఈజీగా అయిపోతుందండి. బ్యాక్ డ్రాప్ కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్.